గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి మరోసారి ఉక్కుపాదం మోపారు. గురువారం రాత్రి రేషన్ షాప్ నెంబర్ 150 పరిధిలోని రామనామ క్షేత్రం వద్ద భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేస్తున్నట్లు 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఉల్లి గోపాలకృష్ణ సమాచారం అందించడంతో ఎమ్మెల్యే గల్లా మాధవి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. హామీ రాకును గుర్తించిన అక్రమార్కులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే వాహన డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. అప్పటికే 100కు పైగా అప్పటికే 100కు పైగా రేషన్ బస్తాలను వాహనంలో లోడ్ చేసి తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు ఎమ్మెల్యే గుర్తించి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? కాదు ఆ నెంబర్ ఏంటో స్టేషన్ లో రాంబాబు బండారు అదే ఆ నెంబర్ అతను స్టేషన్ లో ఉండాలి రేపు మార్నింగ్. పేదలకు అందాల్సిన బియ్యం ఇలా పక్కదారి పట్టిపోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది అనేక మార్లు మరి గత 8 నెలల క్రితమో సంవత్సరం క్రితమో నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతి రేషన్ కొట్లో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే కొంత డీలర్లకు భయం ఉంటుంది, ఇది పక్కదారి పట్టైపోయే పరిస్థితి ఉండదు, దళారీ వ్యవస్థ ఇందులోకి జోక్యం చేసుకునే పని అవసరం ఉండదు అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయాలి అని చెప్పి కలెక్టర్ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అనేక సమీక్షలు డీలర్లతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, పోలీస్ శాఖ వారితో కానివ్వండి, ఇటు రేషన్ ని మనకి దొరికిన కాంట్రాక్టర్లతో కానివ్వండి, ఇలా అందరితో కూర్చొని అనేక రివ్యూ మీటింగ్లు పెడుతూ వాళ్ళని ప్రతిసారి కూడా హెచ్చరిస్తూ ఉండడం జరిగింది. కొన్ని రేషన్ డీలర్లు దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని కొంతమంది సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది ఇంకా గత ప్రభుత్వ వాసనలు వదలకుండా ఎట్లా పడితే అట్లాగా యథేచ్ఛగా చేయొచ్చు అన్న ఒక భావన ఉందో మరి లేకపోతే వారికి నిజంగానే ఒక ప్రభుత్వం ఇలాంటి చర్యల మీద భయం లేదో తెలియదు కానీ ఇవి ఆగకుండా జరుగుతున్నాయి. ఒక వారం 10 రోజుల క్రితమే నల్లకుంట ప్రాంతంలో మా నాయకుల చేతనే ఇలాగా దాదాపుగా 150 బస్తాల ట్రక్ ని ఇలాగే పట్టుకోవడం జరిగింది. అప్పుడు దానికి సిండికేట్ గా వ్యవహరిస్తున్న వ్యక్తుల్ని అదే విధంగా ఆ డీలర్ని అందరినీ ఆ షాప్ ని సీజ్ చేసి ఆ డీలర్ని కూడా సిండికేట్ వ్యవహరిస్తున్న వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఆ తర్వాత మేము రివ్యూ మీటింగులు పెట్టి ఇటు పోలీస్ అధికారులు, ఈ రేషన్ పంపిణీ వ్యవస్థలో ఉన్న అధికారులు, అదే విధంగా డీలర్లతో కూడా ఒక మీటింగ్ పెట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆ నేపథ్యంలోనే డిఎస్ఓ గారు ఒక రివ్యూ మీటింగ్ డీలర్ తో తీసుకొని వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారి ఆదేశాలు అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత డీలర్లందరూ నా దగ్గరికి వచ్చి కాస్త మాకు కొంత టైం కావాలి కెమెరాస్ ఏర్పాటు చేయడానికి, మేము ఆగస్టు కల్లా పెడతాము అని అంటే వాళ్ళ ఒక అభ్యర్థనని సానుకూలంగా స్పందించి వాళ్ళకి టైం కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది ప్రభుత్వాన్ని మీద ఒక చెడ్డ పేరు తీసుకురావాలి, ఇక్కడ ఉన్న అధికారుల పట్ల చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉన్నారా లేకపోతే ఎవరేం చేస్తారు మమ్మల్ని అనే ఒక ధీమాతో ఉన్నారో అర్థం కాని పరిస్థితి. అదే సిస్టము అదే వ్యవహారం కంటిన్యూ అవుతూ ఉంది. నిన్న కూడా మా ఇంటి వెనకమాలే రామనామ క్షేత్రం దగ్గర నాకు కనీసం 1 కిలోమీటర్ దూరం కూడా లేని ఒక ఏరియాలో ఉన్న రేషన్ షాప్